హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. సాయంత్రం అయిందనమాట, చల్లగా ఉంది బయట వాతావరణం. చూడండి సార్, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చల్లగా ఉందనమాట. నాకు అసలు ఈరోజు నేను 1 గంట నిద్రపోయినాను. చాలా రోజుల తర్వాత నిద్రపోయినాను అనమాట. ఎప్పుడే కానీ నేను ఏ రోజు పగులు పడుకోనండి, కానీ ఈరోజు ఎందుకో పొద్దున్న నుంచి తల నచ్చందనమాట. అందుకనేసి ఇప్పుడు చిన్నోడు నిద్రపిచ్చేసి నేను 1 గంట పడుకున్నాను. రెడ్డి నిద్రపోతున్నాను అనమాట. ఇంకా లేచినాను, పాలు ఉన్నాయన్నమాట. పాలు పెట్టినందుకు కొంచెం బయట వాతావరణం చల్లగా ఉందన్నమాట. బట్టలు ఉతకలేదు, పనులన్నీ అట్లే ఉన్నాయి. కొంచెం కాఫీ పెట్టుకొని తాగుదాంలే అనేసి పాలు పెట్టేసాను అనమాట. బయట చూడండి ఎంత కూల్గా, ప్లెజెంట్గా ఉందన్నమాట వాతావరణం. బట్టలు అన్నీ అట్లే ఉన్నాయి. జస్ట్ బూకులు కడిగేసాను, పడుకున్నాను అనమాట. టైము 4 అవుతా ఉందన్నమాట. చిన్నవాడు నిద్రపోయి లేచేసినాడు, రెడ్డి నిద్రపోతున్నాడు అనమాట. పాలు అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ ఫుల్గా అంత కాఫీ తాగండి, ఎప్పుడు తాగనమాట నేను. ఏదో చెప్తారు చూడు, కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేస్తాను అనమాట. ఈరోజు ఎందుకో నాకు బ్రూ వేసుకొని తాగాలనిపించింది అనమాట. పెరుగు ఇంకా రాత్రి పెరుగుంది, అదే వాడడం లేదు అనేసి తోడు పెట్టలేదన్నమాట. పాలు అలాగే పెట్టేసినాను. ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాను. కొంచెము ఇలా చల్లగా ఉన్నప్పుడు బ్రూ వేసుకుని అయితే కొంచెం భలే ఉంటుందండి, థ్రిల్లింగ్ బాగుంటుంది కదా. ఇలా అయితే పాలు పెట్టేసి ఆన్ చేసినాను ఆల్రెడీ. పైన బ్రూ పొడి వేసాను అనమాట. ఇంకా కసులు ఏమీ ఊడ్చలేదు. కొంచెం కాఫీ తాగేసి కొద్దిసేపు కూర్చొని చేద్దాంలే అనేసి, ఏం చేయాలా అనేసి ఇది ఒక పెద్ద ఆలోచన అనమాట నాకు. రెడ్డి, ఓ రెడ్డి, ఓ రెడ్డి, రెడ్డి అసలు బ్రూ వచ్చే స్మెల్ వెరైటీగా వస్తుంది అనమాట. బాగా ఘాటుగా వస్తుంది అనమాట. ప్యాకెట్ అయితే పెద్దదైతే తీసుకొచ్చినా, బట్ అదైతే లేదనమాట, అయిపోయింది. ఒకటి పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని చిన్నవి తెప్పించాను అనమాట అంగట్లో. బ్రూ కొంచెం నాకు ఎక్కువ చేదుగా అనిపిస్తేనే బాగుంటుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. రెడ్డి, ఓ రెడ్డి, లే కాఫీ తాగురా లేదా. ఇలా ఉందో చూడండి, బాగా పాలు చిక్కగా అన్నీ ఇంకా తోడు పెట్టేయకుండా పొద్దున పిల్లలకి ఇచ్చేసినాను. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అన్నీ తాగిస్తున్నాం అనమాట. పెరుగు చల్లగా ఉండేదాన్ని వేసుకోలేదనమాట. మళ్ళీ ఈరోజు పేరు పెట్టడం ఎందుకు లేనేసి వేయలేదన్నమాట. ఎంత బాగుంది బ్రూ వేసింటే. వేదా కాఫీ తాగుదురా. ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసి తర్వాత నేను అనమాట. మామిడికాయ చూడండి, పెద్ద మామిడికాయ కదా, తుడుము పడుతున్నాను అనమాట. పచ్చడి చేద్దామనేసి. ఇలా మామిడికాయ నేను కనపడుతున్నాను దాంట్లో. అక్కడ చూడు, సెల్లో కనపడాలా? నేను నువ్వు కనపడుతున్నావు, మామిడికాయ కనపడాలా? మామిడికాయ చూడండి, తురుము పడుతున్నాను అనమాట. ఇప్పుడు కనపడుతుందిలే అమ్మా, కనపడుతున్నాయా? ఇప్పుడు కనపడుతుంది. అబ్బి తలకాయ కనపడుతుంది. మళ్ళా నేను తురుము పట్టేది చూపిస్తున్నా. ఇక పెద్ద మామిడికాయ అనమాట. తురుము పట్టేసి చేసినామంటే కొంచెం బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏందిరా కిందంత వేచ్చా చూడుకో, డ్యాన్స్ చేయకో. ఎంత వచ్చింది వేసుకో. కనపడుతుంది అక్కడ చూడు, చేతిలో సెల్లులో చూడు. దగ్గరికి వచ్చి మామిడికాయ చూపించాను. కనపడుతుందా? నీట్గా తీయాలి రెడ్డి. నువ్వు వీడియో పెట్టినట్టు మా నీట్గా తీర్చాలేమ్మా తీయాలి. అందరు చూసి బా రెడ్డి వీడియో బలిసినాడని కామెంట్ పెట్టాలి. చూడండి, తురి మీద కొంచెం
తురిమేది కొంచెం ఆలస్యం కానీ దంచేది మటుకు తొందరగా అయిపోతుంది అనమాట. ఇట్లా చేపెట్టాకు కూర్చోవచ్చా. అటు తిరిగి కూర్చొని నువ్వు తినేది ఏమిలే అంత కింద కూర్చుంటా. దాంట్లో కనపడుతుందని తెలుసుకున్నాను. ఇది ఒక పక్క నేను తురుము పడతా అంటే వాళ్ళు ఇల్లంతా మొత్తం అలికేసినారు అనమాట. ఒక కాయ నిజంగా ఇలా తురుము మడి చేసుకున్నామంటే దాంట్లో మొత్తం జ్యూస్ ఫ్లేవర్ అంతా వేడుకొచ్చదు అనమాట. జస్ట్ రోట్లో అలా వేసుకొని దంచేసుకొని కొంచెం కారం ఉప్పు కొంచెం తెల్లవాయలు వేసుకొని దంచుకొని తర్వాత వేసుకుంటే కొంచెం నూనె వేసుకొని బాగుంటుంది అనమాట. ఉప్మా లేకపోతే సూపర్ ఉంటుంది. బట్ ఉప్మానే చేస్తానేమో నేను. జూరుకునే జూరుకుని అని చేయలే చేసిన వాళ్ళే కనపడుతున్నామా ఈ పక్కన దంచిని కొంచెం కింద పెట్టుకొస్తారు. ఈ పక్క చెయ్యి ఈ పక్క చెయ్యి కింద చెప్పు. కనపడుతుంది బాగా. వేసినావు దగ్గరికి రాను రోట్లో చూపి. కనపడుతుంది. ఇప్పుడు వేయద్దులే అంతా దంచద్దు కలసద్దు అంత బియ్యద్దురా దంచాలి. ఆడ తోలు తీయాలి. మా అబ్బి పాయ్ కావాలి. చూడరా నువ్వు స్వామి. మా అబ్బి పాయ్ కావాలి. డోర్ మూసి కానీ పని కానీ బా మా కాలు పెడుతుంది అబ్బి. కాలు పెట్టాడు. కట్టి గమ్మునుడు. ఏం సింకు కూడా పీకేట్టుకుంటావు అబ్బా నువ్వు. అమ్మ కొండ తింటే పీకేస్తాను నేను కదా. పీకేస్తారు మీరు అట్టోళ్ళు పుట్టినారు ఇద్దరు అసాధ్యులు. అప్ప నన్ను అట్ట ఇట వేసినాడు అప్ప. నన్ను ఇట వేసినాడు అప్ప. మన తట్నే వెనక్కి వెనక్కి చూపమంటున్నారు. చూడరా నువ్వు. యోజీ అది వచ్చింది. తర్వాత చేసిన దీపం పెట్టేసినాం చూడండి. చల్లగా ఉందన్నమాట బయట వాతావరణం. ఇంట్లో పీస్ఫుల్గా ఉంది ఈరోజు మా ఇంట్లో. ఇలా చిట్టి రోజాలు చెండుమల్లె పూలు ఉంటే దీపం అయితే పెట్టేసినాను అనమాట.